గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే ఫ్లయింగ్ ఫ్రాక్, అంటే చిన్నపిల్లలకి ఉపయోగించే ఫ్రాక్ అనమాట. ఆ ఫ్రాక్ని మనము అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 1 సంవత్సరం వరకు మనం ఫ్రాక్ను తయారు చేయడానికి కావాల్సిన కొలతలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కావాల్సిన కొలతలు ఏంటి అంటే చెస్ట్ 60 సెంటీమీటర్లు, వేస్ట్ 55 సెంటీమీటర్స్ 22 అంగుళాలు, అక్రాస్ బ్యాక్ 25 సెంటీమీటర్లు 10 అంగుళాలు, బాడీ లెంత్ 25 సెంటీమీటర్లు 10 అంగుళాలు, ఇంకా ఫుల్ లెంత్ 55 సెంటీమీటర్లు 22 అంగుళాలు, స్లీవ్ లెంత్ 15 సెంటీమీటర్లు 6 అంగుళాలు, తర్వాత నెక్ వచ్చేసి 25 సెంటీమీటర్లు 10 అంగుళాలు. మనము 0 నుండి 1 సంవత్సరం పాపకు ప్లెయిన్ ఫ్రాక్ కుట్టాలి అంటే ఈ క్రింది కొలతల్ని మనం కంపల్సరీగా తీసుకోవాలి అన్నమాట. తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మనం చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అనగానే చాలా చాలా మోడల్స్ కుడుతుంటాం అన్నమాట. ఆ మోడల్స్లో ఏంటి, స్మాకింగ్తో కుడతాము, తర్వాత ఎంబ్రాయిడరీతో కుడతాము, తర్వాత ప్యాచ్ వర్క్ వేస్తాము, తర్వాత కాలర్స్తో కుడతాము, యోక్ నెక్తో కుడతాము, వీ నెక్తో కుడతాము, తర్వాత వచ్చేసి ప్లెయిన్ నెక్తో కుడతాము. అలాగే ఇంకా ఇంకా రకరకాల డిజైన్స్లో మనం కావాల్సిన మోడల్స్లో మనం ఫ్రాక్స్ని కుట్టుతాము అన్నమాట. ఇప్పుడు వాటిని ఎలా మనం డ్రాఫ్టింగ్ చేయాలి అనేది చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఫుల్ లెంత్ తీసుకోవాలి. ఫుల్ లెంత్ ఎంత ఉంది? 22 అంగుళాలు ఉంది. ఫుల్ లెంత్ 22 అంగుళాలు. ఈ 22 అంగుళాలని బై 4 చేసుకోవాలి, అంటే 4 భాగాలు చేసుకోవాలి అనమాట. 4 భాగాలు చేసుకుంటే 5.5 వస్తుంది. 5.5కి మనం ఏం చేయాలంటే దాన్ని ఖర్చు కొరకు కలుపుకోవాలి. చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టేటప్పుడు చెస్ట్ భాగంలో ఎక్కువ వెడల్పు ఉండాలన్నమాట. అంటే చెస్ట్ లూజ్ కంటే కూడాను 3 అంగుళాలు ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత దాని ఖర్చు కొరకు 2 అంగుళాలు మనం ఎక్కువగా తీసుకోవాలి అనమాట. అప్పుడు ఏం చేయాలి, 5.5 ప్లస్ 3 అంగుళాలు 8.5 అంగుళము, ఇంకొక 6 అంగుళము ఎక్కువ కలుపుకున్నా పర్లేదు, ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి మనం కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుంది అని 8.5 అంగుళాలు తీసుకోవచ్చు. దానికి ఖర్చు అంటే సీమ్ ఎలిమెంట్స్ అనమాట. ఖర్చుకి 2 అంగుళాలు మనం ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, మొత్తం వచ్చేసి చెస్ట్ ఈక్వల్ టు 10.5 అంగుళాన్ని మనం తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏం చేయాలంటే ఫుల్ లెంత్లో నుండి బాడీ లెంత్ను తీసివేయాలి. ఫుల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ను తీసివేయాలి. బాడీ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి? 10 అంగుళాలు ఇచ్చాడు. ఫుల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 22 అంగుళాలు ఇచ్చాడు. 22 అంగుళాల్లో నుంచి 10 అంగుళాలు తీసివేస్తే 12 అంగుళాలు మనకి పొడవు వస్తుంది అనమాట. ఈ 12 అంగుళాల పొడవు మనం ఏంటి, స్కర్ట్ లెంత్ తీసుకోవాలి అన్నమాట. స్కర్ట్ లెంత్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫుల్ లెంత్ తీసుకోవాలి. ఫుల్ లెంత్ తీసుకొని దాన్ని 4 భాగాలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చిన్నపిల్లలకు ఫ్రీగా ఉండటం కోసం అని చెప్పేసి ఇంకా 3 ఇంచెస్ మనము ఎక్కువ క్లాత్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి 2 అంగుళాలు మనము ఖర్చు కొరకు కలుపుకొని మొత్తం వేసేసి 10.5 చెస్ట్ భాగంలో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బాడీ భాగాన్ని తీసుకోవాలి అంటే ఏం చేయాలి, ఫుల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ మనం తీసివేయాలి అనమాట. తీసివేస్తే మిగిలింది మనకి స్కర్ట్ లెంత్ వస్తుంది అనమాట. నెక్స్ట్ షోల్డర్ ఎంత ఇచ్చాడు? 15 అంగుళాలు ఇచ్చాడు. ఆ 15 అంగుళాలని మనము బై 2 చేసుకోవాలి. షోల్డర్ బై 2 అంటే 7.5 అంగుళము వస్తుంది అన్నమాట. 7.5 అంగుళము పిల్లలకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి షోల్డర్స్ జారిపోతాయి కాబట్టి -1 చేసేసి 6.5 మనం షోల్డర్ని తీసుకోవాలి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్, ఫుల్ లెంత్ తర్వాత వేస్ట్ తీసుకోవాలి. వేస్ట్ అనగా నడుము భాగంలో కూడాను నడుము ఎంతైతే ఉందో 22 అంగుళాలు
అంగుళాలు ఉంది. 22 అంగుళాలని 4 భాగాలు చేయాలి. అంగుళాలని వేస్ట్ ఈక్వల్ 22 అంగుళాలు బై 4. ఇప్పుడు దానికి కూడా ప్లస్ సీమ్ ఎలిమెంట్స్ 3 అంగుళాలు 2 అంగుళాలు కలుపుకోవాలి. ప్లస్ ఎక్స్ట్రాగా ఖర్చుకి 3 అంగుళాలు దాన్ని కూడా లూజ్లో తీసుకోవాలి. ఫ్రంట్కి అయితే ఎలా 3 అంగుళాలు ఎక్కువగా లూజ్ కొరకు తీసుకున్నామో బ్యాక్లో కూడా అలాగే 3 అంగుళాలు లూజ్ తీసుకోవాలి. తర్వాత సీమ్ ఎలిమెంట్స్ని 2 అంగుళాలుగా మనం తీసుకోవాలి అన్నమాట. తర్వాత వచ్చేసి స్లీవ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 6 అంగుళాలు ఇచ్చాడు. దానికి ఏం చేయాలి? మనము 1 ఇంచ్ ముందు వైపు ఫోల్డింగ్కి తీసుకోవాలి అన్నమాట. 6 + 1 7 ఇంచెస్ మనం తీసుకోవాలి. ఇప్పుడు దీని స్లీవ్ లెంత్కి 1 ఇంచ్ కలుపుతున్నాము అంటే ఫోల్డింగ్ చేసుకోవాలంటేనే 1 ఇంచ్ కలుపుకోవాలి. అదే ఏదైనా పైపింగ్ పెట్టుకోవాలి, ప్యాచ్ వర్క్ వేసుకోవాలి, ఏదైనా లేస్ వేసుకోవాలి అన్నట్లయితే 1 ఇంచ్ అవసరం లేదు. అర్థమైందా? దీని ఖర్చు కొరకు మాత్రమే ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు అంటే ఎక్కడ? బాడీకి స్లీవ్ని అటాచ్ చేసుకోవడానికి ఖర్చు. దానికి మనం లేస్ కానీ పైపింగ్ కానీ ఏదైనా వేసుకోవాలన్నప్పుడు 1/2 ఇంచ్ అప్పుడు మనం ఖర్చుకి తీసుకోవాలి అని. నెక్స్ట్ వచ్చేసి నెక్ ఎంత ఇచ్చాడు? 10 అంగుళాలు ఇచ్చాడు. 10 అంగుళాలు అంటే మనం ఏం చేయాలి? ప్రక్క నెక్ని నెక్ బై 2 నెక్ను కూడా 2 పార్ట్లు తీసుకోవాలి. అంటే బ్యాక్ నెక్ 5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ ఈక్వల్గా పెట్టుకోవాలి అనమాట. అది కాకుండా మనం కాలర్స్ అలాంటివి వేసామనుకోండి బ్యాక్ నెక్ని తగ్గించుకోవాలి. కాలర్ వేసుకోవాలంటే ఫ్రంట్ నెక్ని డౌన్ చేసుకోవాలి అనమాట. లేదు 2 రౌండ్ నెక్కే పెట్టామనుకోండి రెండింటికి ఈక్వల్గా నెక్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాటర్న్ చూద్దాం. ఇప్పుడు 0 నుండి 2 వరకు బాడీ లెంత్ని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే 0 నుండి 1 వరకు చెస్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఆ చెస్ట్ని ఏం చేయాలంటే దాన్ని 4, 5గా మార్క్ చేసుకోవాలి. చేసిన తర్వాత చెస్ట్ 4 భాగాలు చేసి మనకి ఎంత వచ్చింది అనుకున్నాము? 10.5 అంగుళాన్ని మనం మార్క్ చేయాలి. 4 నుండి 5 వరకు చెస్ట్ని 4 భాగంగా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 నుండి 3 వరకు వేస్ట్ భాగాన్ని తీసుకుంటున్నాం. వేస్ట్ అనగా నడుము. దాన్ని కూడా 4 భాగాలు చేసి దానికి కూడా ఎక్కువ లూజ్ కొరకు 3 అంగుళాలు కలుపుకొని ప్లస్ సీమ్ ఎలిమెంట్స్ కలుపుకొని మొత్తం కలిసి దాన్ని కూడా ఈక్వల్గా 10.5 అంగుళాన్ని మనం తీసుకోవాలి అన్నమాట. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే 0 నుండి 1.5 అంగుళాన్ని మార్క్ చేసుకొని దాన్ని 7గా మార్క్ చేయాలి. అది ఏమంటే ప్రక్క మెడ అంటాం అనమాట. ప్రక్క మెడ = 1.5 అంగుళాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత మనం నెక్ మార్క్ చేయాలి అన్నప్పుడు మనకి నెక్ కొంత ఇచ్చున్నాడు. కొలత కనుక ఇవ్వకపోతే 2.5 అంగుళం, చిన్నపిల్లలు కాబట్టి 2 అంగుళాలు కానీ 2.5 అంగుళం కానీ సరిపోతుంది. అది కొలత ఇచ్చున్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి 5 ఇంచెస్ని మనం నెక్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఏం చేయాలి? దానికి 8గా మార్క్ చేసుకొని 8 నుండి 2 వరకు దీన్ని రౌండ్ చేసుకోవాలి. ఇది రౌండ్ నెక్. అదే స్క్వేర్ నెక్ అనుకోండి, లేకపోతే ఏదైనా కాలర్ నెక్ అనుకోండి, అలా అయితే ఎంత అవుతుంది? ఈ 0 నుండి 1.5 అంగుళాన్ని తీసుకొని మార్క్ చేసుకొని మనం కాలర్ నెక్ దాన్ని మార్క్ చేసుకుంటాం అన్నమాట. ఆ నెక్స్ట్ ఏం చేస్తామంటే షోల్డర్ డౌన్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ ఎక్కడి నుంచి చేస్తాము? 1.5 అంగుళం తీసుకొని ఇది 9గా మార్క్ చేసుకున్నాం. 9 నుండి 1.5 అంగుళాన్ని మార్క్ చేసి దాన్ని షోల్డర్ డౌన్ చేస్తాము. షోల్డర్ డౌన్ చేసేసి ఇక్కడ నుంచి స్క్వేర్ లైన్ గీచి దాన్ని 5గా మార్క్ చేస్తున్నాం అన్నమాట. 5గా మార్క్ చేసిన తర్వాత ఏం చేయాలంటే 9 నుండి 5 వరకు ఒక కర్వ్ లైన్ గీయాలి అన్నమాట. గీయాలి వచ్చేది చంక భాగము. చంక భాగం. ఆ తర్వాత ఏం చేయాలంటే వేస్ట్ భాగాన్ని కొలుచుకొని 2 నుంచి 3 వరకు ఉన్న వేస్ట్ భాగాన్ని కొలుచుకొని మనం నడుము కొలత ఎంతైతే ఉన్నదో, ఎంత ఎక్స్ట్రా తీసుకున్నామో ఆ కొలత కొలుచుకొని మిగిలింది మార్క్ చేసుకున్నట్లయితే అది ఖర్చు అవుతుంది అన్నమాట. అంటే సైడ్ ఖర్చు అవుతుంది. అలాగే ఫ్రంట్ భాగాన్ని
బ్యాక్ భాగాన్ని రెండింటిని మనం తయారు చేసేసుకొని పక్కన పెట్టేసాలి. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్కర్ట్ భాగాన్ని తీసుకోవాలి. స్కర్ట్ భాగం ఎలా తీసుకోవాలి అంటే బాడీ యొక్క నడుమును కొలుచుకొని, నడుము ఎంతైతే ఉన్నదో ఖర్చుతో సహా కొలుచుకోవాలి. మనం కొలుచుకున్న తర్వాత దానికి 2 రెట్లు క్లాత్ని మనము ఎక్కువగా తీసుకోవాలి అన్నమాట. ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఫ్రిల్స్ రావాలి కాబట్టి, బాడీకి ఫ్రిల్స్ రావాలి కాబట్టి బాడీ భాగాన్ని కరెక్ట్గా కొలుచుకొని స్కర్ట్ యొక్క క్లాత్ని 2 రెట్లు ఎక్కువగా మనం తీసుకోవాలి అన్నమాట. ఇది స్కర్ట్ యొక్క ప్యాటర్న్. దీన్ని ఇలా క్రాస్ చేసేసుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇది స్కర్ట్ యొక్క లెంత్ అన్నమాట. స్కర్ట్ యొక్క లెంత్ మనం ఎంత చెప్పుకున్నాము, 12 అంగుళాలని చెప్పుకున్నాం. ఆ 12 అంగుళాలకి మనము కింద ఫోల్డింగ్ చేయాలి అనుకుంటే 2 ఇంచెస్ మనం ఎక్కువ తీసుకోవాలి. ఫోల్డింగ్ అవసరం లేదు, ఏదైనా లేస్ వేసుకుంటాము, ఏదైనా డిజైన్ చేస్తాము, ఎంబ్రాయిడరీ చేస్తాము, లేకపోతే స్మాకింగ్ చేస్తాము, లేకపోతే ప్యాచ్ వర్క్ చేస్తాము, లేకపోతే ఏదైనా మిర్రర్స్ చేస్తాము, అలాంటి ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే ఈ ఫోల్డింగ్కి తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓన్లీ ఫోల్డింగ్ చేస్తాము అనుకున్నప్పుడు మాత్రమే ఈ స్కర్ట్ పొడవుకి 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే కింద ఫోల్డింగ్ ముందు మడిచి కుట్టిన తర్వాత ఈ క్లాత్ని ఇందులో 2 మడతలు ఉంటాయన్నమాట. ఒక మడత ఫ్రంట్ భాగానికి, ఒక మడత బ్యాక్ భాగానికి, బ్యాక్ ఫ్రంట్ 2 భాగాలకి ఈ నడుము భాగంలో కొలుచుకొని ఆ స్కర్ట్ యొక్క క్లాత్ని మనము ఫ్రిల్స్ పోయాలి అన్నమాట. ఫ్రిల్స్ పోసిన తర్వాత ఏం చేయాలి, ఒకసారి కొత్త చూసుకోవాలి. మనం పోసిన స్కర్ట్ యొక్క ఫ్రిల్స్ భాగము ఈ బాడీ భాగము 2 కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలా అనేది చేసేసుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక పార్ట్ను 2 భాగానికి, ఒక పార్ట్ను బ్యాక్ భాగానికి అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లెంత్ చూసుకొని మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది లెంత్ చూసుకున్న తర్వాత కింద ఫోల్డింగ్ మనం పడుచుకోవాలి. నెక్స్ట్ స్లీవ్ తీసుకోవాలి. స్లీవ్ని మనం ప్లెయిన్ స్లీవ్ పెడుతున్నాం. ఇది ప్లెయిన్ ఫ్రాక్ కాబట్టి ప్లెయిన్ స్లీవ్ పెడుతున్నాం. కాదు ఏదైనా పఫ్ స్లీవ్ పెట్టుకోవాలి, లేదా బెల్ స్లీవ్ పెట్టుకోవాలి, ఏదైనా మోడల్స్లో స్లీవ్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం దాని ప్యాటర్న్ని వేరు చేసుకోవాలి. ఇది ఓన్లీ ప్లెయిన్ స్లీవ్ ప్యాటర్న్ మాత్రమే. ఫస్ట్ ఏం చేయాలి, స్లీవ్ లెంత్ని తీసుకోవాలి. స్లీవ్ లెంత్ని తీసుకున్న తర్వాత దానికి కింది ఫోల్డింగ్ కొరకు 1 ఇంచ్ ఎక్కువగా మనం తీసుకోవాలి అన్నమాట. అలాగే ఇప్పుడు స్కర్ట్ భాగానికి మనం అడుగున ఫోల్డింగ్ చేస్తే హ్యాండ్స్ కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. అక్కడ ఏదైనా డిజైన్ చేసినట్లయితే మనం ఇక్కడ స్లీవ్స్ కూడా మనం డిజైన్ చేసుకోవాలి అన్నమాట. అలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ని తీసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ని తీసుకొని నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ని తీసుకోవాలి. అంటే చంక లెంత్ని తీసుకోవాలి అన్నమాట. చంక లెంత్ని తీసుకొని 0 నుండి 1 వరకు మనం తీసుకున్న చంక భాగాన్ని చెస్ట్లో 4వ భాగాన్ని తీసుకోవాలి అన్నమాట. 3/4 4వ భాగాన్ని చంక భాగంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనికి ఏం చేయాలంటే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని బ్యాక్ చంక నుండి 1 అంగుళాన్ని మనం డౌన్ చేసుకోవాలి. డౌన్ ఎందుకు చేసుకుంటున్నాము, ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీసుకోవాలి కాబట్టి, అంటే హ్యాండ్కి క్రాస్ తీసుకోవాలి ప్లెయిన్ స్లీవ్. అదే పఫ్ స్లీవ్లు కానీ బెల్ స్లీవ్లు కానీ ర్యాగ్లాన్ స్లీవ్ ఏ రకమైన స్లీవ్కి అయినా కూడాను తక్కువ క్రాస్ తీస్తాం. ప్లెయిన్ స్లీవ్ అనేప్పటికల్లా కొంచెం క్రాస్ని మనం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏం చేయాలంటే బ్యాక్ 1 నుండి 5 వరకు ఉన్న దానిని 3 భాగాలు చేసుకోవాలి. చంకని 3 భాగాలు చేసేదానికి ఏం చేయాలి, 7, 8, 9 అనే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ 8 నుండి 8 మీదుగా 7 మీదుగా 9కి కలిపినప్పుడు అది ఫ్రంట్ షేప్ అవుతుంది అన్నమాట. అలా మనం స్లీవ్ ప్యాటర్న్ ముందు తయారు చేసుకొని క్లాత్తో కుట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ హ్యాండ్కి ఈ బాడీ చంక 2 ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఏదైనా బాడీ చంక తగ్గిందనుకోండి కొంచెం చంకని కట్ చేసుకోవాలి. అదే బాడీ చంక తగ్గిందనుకోండి
చేయి చక్క ఎక్కువ ఉండి బాడీ చక్క తగ్గినట్టయితే కొంచెం బాడీ పార్ట్ని డౌన్ చేసుకోవాలి. అలా చేసుకొని రెండు సమానంగా చూసుకొని హ్యాండ్ని బాడీకి జాయింట్ చేయాలి. జాయింట్ చేసిన తర్వాత చేతి పై భాగం నుండి స్కర్ట్ కింది వరకు కూడా మొత్తాన్ని సైడ్స్ అటాచ్ చేయాలి. వన్ సైడ్ అటాచ్ చేయాలి. అంటే స్లీవ్ దగ్గర నుండి స్కర్ట్ కింది భాగం వరకు చూడండి. ఇలా అన్నమాట. ఇలా సరిపోయిందా లేదా? ఇప్పుడు మనం అటాచ్ చేయాల్సింది ఇక్కడ నుండి ఇది బాడీ భాగం నుండి బాడీ మొత్తం అటాచ్ చేయాలి. రెండో వైపున ఏం చేయాలి? ఓపెనింగ్ కొరకు మొత్తం కొంచెం మడిచి పెట్టుకోవాలి. ఓపెనింగ్ కావాలి అంటే పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం క్లోజ్ చేసేసి బాడీకి ఓపెనింగ్ పెట్టుకోవాలి. బాడీకి ఓపెనింగ్ పెట్టి బుక్స్ కానీ బటన్స్ కానీ ఏదైనా మనం లేకపోతే తాడు కానీ ఏదైనా షోగా ఉండటం కోసం బౌస్ కానీ బెల్ట్ కానీ ఏదైనా మనం వీటిని అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ నెక్ మనం ఫినిష్ చేయాలంటే నెక్ పైపింగ్తో కానీ లేకపోతే నెక్ పీస్ కానీ లేకపోతే కాలర్తో కానీ దేనితో అయినా సరే మనం నెక్ని ఫినిష్ చేసుకొని దానికి కావాల్సిన ఫిక్స్ బటన్స్ ఏవైనా మనం పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.